హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి సురం. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు లుక్ అట్రాక్టివ్. మనకు మనమే అట్రాక్టివ్గా ఎలా కనిపించాలనేది ఈరోజు టాపిక్ అయితే. సో ప్రతి ఒక్కరికి అట్రాక్టివ్గా కనిపించాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరు అట్రాక్టివ్గా ఉండాలి, నన్ను చూసే వాళ్ళకి నేను చాలా అట్రాక్టివ్గా కనిపించాలనుకుంటారు. సో దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రతిసారి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. నేను ఈ వీడియోలో మీకు కొన్ని సింపుల్ టిప్స్ షేర్ చేయబోతున్నాను. నేను చెప్పే టిప్స్ కనుక మీరు మీ డైలీ లైఫ్లో కొంచెం ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు అకేషనల్గానే కాకుండా ఈరోజు అట్రాక్టివ్గా కనిపించవచ్చు. సో ఇంకెందుకు లేట్ పదండి ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో మీకు రిలేట్ అయ్యే, మీకు యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన టాపిక్లో ఫస్ట్ టిప్ వచ్చేసి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్. అమ్మాయిలలో అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది చాలా కామన్. బట్ కొంతమందిలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల నార్మల్ గ్రోత్ కంటే కొంచెం గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ అబ్బాయిలాగా ఇక్కడ చిన్న చీక్స్ ఇదంతా వస్తూ ఉంటుంది. సో మనల్ని ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేసేది మన ఫేసే కాబట్టి మన ఫేస్లో కామన్గా ఉండే హెయిర్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల చూడడానికి మనం నాన్ ఫెమినైన్ లాగా చాలా అక్వర్డ్గా అనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలన్నా, మీరు అట్రాక్టివ్గా కనిపించాలన్నా కూడా ఎప్పటికప్పుడు మీకు వీలైనంత తొందరగా మీకు పాసిబుల్ అయినప్పుడల్లా మీరు ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేస్తూ ఉండాలి. లైట్ బేబీ హెయిర్ ఉంటే ఓకే, దాన్ని మీరు లైట్ తీసుకోవచ్చు. బట్ అబ్బాయిలాగా అంటే నార్మల్ హెయిర్ కంటే ఎక్కువ హెయిర్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడమే బెటర్ ఆప్షన్. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. ట్రిమ్మింగ్, థ్రెడ్డింగ్, లేజర్ ట్రీట్మెంట్, ఇలా చాలా వేస్ ఉన్నాయి. అంటే పెయిన్ లేకుండా మీకు తొందరగా అయిపోవడానికి మీరు చేసుకోగలిగేది అయితే షేవింగ్. ఏంటంటే మీరు చేసుకునే కొద్ది కూడా మీకు అలవాటు అయ్యి నెక్స్ట్ టైం ఈజీగా చేసుకోగలుగుతారు. షేవింగ్ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. ఇది కూడా మీకు ఇష్టం లేకపోతే అప్పర్ లిప్ పైన ఐబ్రోస్కి హెయిర్ తీయడానికి చిన్న చిన్న ట్రిమ్మర్స్ వస్తున్నాయి కదా, మీరు అవి కూడా యూజ్ చేయొచ్చు. అది పెయిన్లెస్ గానే ఉంటుంది. వాటి వల్ల కూడా ఎక్కువ పెయిన్ అయితే ఏమి ఉండదు. కూడా వద్దు, ఇవి కూడా మేము చేసుకోలేము అనుకునే వాళ్ళైతే మీరు మనీ స్పెండ్ చేయగలిగితే హ్యాపీగా లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా కనుక మీరు ఎప్పటికప్పుడు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటే మీరైతే అట్రాక్టివ్గా కనిపించే ఛాన్స్ ఉంది. మీకు చాలా వేస్ ఉన్నాయి. దీంట్లో మీకు ఏ వే నచ్చితే ఆ వేలో మీ ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకో. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫేస్లో ఫీచర్స్ని హైలైట్ చేయడం ఎలా. కొంతమందికి ఫేస్ అంతా బాగుంటుంది, బట్ కొన్ని ఫీచర్స్ అనేవి చాలా డల్గా ఉంటాయి. సో అలా ఆ కొన్ని ఫీచర్స్ డల్గా ఉండడం వల్ల ఆ ఫేస్లో వాళ్ళ లుక్ అంతా స్పాయిల్ అవుతుంది. ఫస్ట్ మీరేంటంటే మీ ఫేస్లో ఏ ఫీచర్ డల్గా ఉందనేది మీరు తెలుసుకోవాల్సింది. ఫస్ట్ మీ ఫేస్లో ఏ ఫీచర్ మీకు డల్గా అనిపిస్తుందో దాన్ని హైలైట్ చేస్తే మీ లుక్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కొంతమందికి ఐబ్రోస్ కావచ్చు, ఇంకొంతమందికి ఐస్, ఇంకొంతమందికి లిప్స్, కొంతమందికి అసలు ఐబ్రోస్ ఉండవు, ఇంకొంతమందికి ఏమో చాలా లైట్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు పౌడర్స్ వస్తున్నాయి కదా, ఆ పౌడర్స్ యూజ్ చేసైనా ఐబ్రోస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఐబ్రో పెన్సిల్ అయినా వేసుకొని ఆ ఫీచర్ని మీరు హైలైట్ చేసుకోవచ్చు. కొంతమందికి లిప్స్ అనేవి చాలా డ్రైగా కనిపిస్తూ ఉంటాయి, చాలా డల్గా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేస్తూ కలర్గా ఉండే లిప్ బామ్ లాంటిది, మాయిశ్చరైజర్ లాగా ఉండే లిప్ బామ్ లాంటిది రాస్తే మీ లిప్స్ అనేది హైలైటెడ్ అయ్యి మీ ఫేస్ లుక్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ టిప్ ఫాలో అవడం వల్ల మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నా ఫేస్ ఇంతే అసలు బాగుండదు, వాళ్ళు చూడు చాలా బాగున్నారు, నా ఫేస్ ఎందుకో ఇలా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఫీల్ అవ్వకుండా మీ ఫేస్లో కూడా బెటర్ ఫీచర్ ఏదో ఉండిద్ది, అది డల్గా ఉండి ఉంటుంది. జస్ట్ ఒకసారి చూసుకొని దాన్ని హైలైట్ చేసుకొని మీరు అట్రాక్టివ్గా కనిపించవచ్చు. మీ లోపల మీకే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, హెల్దీ హెయిర్ని మెయింటైన్ చేయడం. హెల్దీ హెయిర్ అనేది మీకు చాలా కాన్ఫిడెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మీకు కనుక హెల్దీ హెయిర్ ఉంటే మీరు ఓవరాల్గా హెల్దీగా ఉన్నట్టే. మన బాడీలో ఏ చిన్న మార్పు జరిగినా ఫస్ట్ అది హెయిర్ మీదే చూపిస్తుంది. సో అలా కాకుండా మీ హెయిర్ కనుక హెల్దీగా ఉంటే మీరు ఆల్మోస్ట్ హెల్దీగా ఉన్నట్టే. హెయిర్ అనేది ఎప్పుడు అట్రాక్టివ్గా బౌన్సీగా ఉండేలాగా చూసుకోవాలి. మీ హెయిర్ అనేది బౌన్సీగా ఉండడం వల్ల మీ ఫేస్కి మంచి లుక్ అనేది యాడ్ చేస్తుంది. ఫేస్ చాలా బ్యూటిఫుల్గా కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తలకి ఆయిల్ పెట్టి 2 days 3 days అలా 1 week వదిలేస్తూ ఉంటారు. ఆయిల్ పెట్టుకొని వాళ్ళు అలాగే బయటికి వెళ్ళిపోవడం వల్ల గాలిలో ఉండే డస్ట్ అనేది హెయిర్ పైన ఆయిల్ ఉండడం వల్ల అది తొందరగా అబ్జర్వ్ చేసుకొని డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందరూ చేసే మిస్టేక్ ఇదే. డస్ట్ పడింది ఓకే, డస్ట్ పడిన వెంటనే మీరు వచ్చి వాష్ చేసుకుంటారంటే మళ్ళీ అలా కూడా వాష్ చేసుకోరు. సో అలా వాష్ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యి హెయిర్ లాస్ అవ్వడం, హెయిర్ డ్యామేజ్ అవ్వడం, హెయిర్ స్ప్లిటెన్స్ రావడం
రావడం ఇలా అయితే జరుగుతుంది. హెయిర్ అనేది డస్ట్ ఉంటే ఆల్మోస్ట్ అసలు డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ స్ప్లిటన్స్ కూడా వస్తూనే ఉంటుంది. సో అలా చేయకండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది 1 వీక్ ఒకసారి మాత్రమే హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. హెయిర్ కండిషనింగ్ అయితే ఉండదు. హెల్దీ హెయిర్ కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అండి. 1 వీక్ ఒకసారి హెడ్ బాత్ చేస్తే మీ హెయిర్ ఎప్పుడు బౌన్సీగా ఉండాలంటే ఆయిల్ పెట్టకపోవడం కాదు, ఖచ్చితంగా ఆయిల్ పెట్టాలి. అది ఎప్పుడంటే మీరు నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి అనుకుంటే దానికి ముందు రోజు నైట్ మీరు హెయిర్కి అయితే బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. లేదంటే మీరు ఆ రోజు ఇంట్లో ఉండే పని అయితే ఆ రోజు మార్నింగే అప్లై చేసుకొని హెయిర్కి మంచిగా అప్లై చేసుకొని అలా వదిలేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయండి. అలా అయితే మీ హెయిర్ చాలా హెల్దీగా బౌన్సీగా చూడడానికి మంచిగా చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. అలా కాకుండా ఆయిల్ పెట్టేసి ఆయిల్ మీదనే బయట తిరిగేసి 1 వీక్ ఒకసారి హెడ్ బాత్ చేస్తామంటే అసలు హెయిర్ అంతా పాడైపోతుంది. అలా పెట్టుకోవడం వల్ల పైపైన ఉండే డాండ్రఫే కాకుండా స్కాల్ప్కి ఇలా పట్టుకొని ఇలా క్లాట్స్ లాగా కూడా డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని రిమూవ్ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది. ఆ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. సో అందుకే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. అలా మాత్రం చేయొద్దు. బయటికి వెళ్ళేటప్పుడు మీ హెయిర్ మీద ఆయిల్ అనేది లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్నా కూడా మీరు ఇంటికి వచ్చాక హెయిర్ అనేది వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు 2-3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసే అలవాటు ఉంటే దానికి ముందు రోజు మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ హెడ్ బాత్ చేయండి. ఇలా కనుక మీరు చేయగలిగితే మీ హెయిర్కి ఎలాంటి డ్యామేజెస్ లేకుండా డాండ్రఫ్ లేకుండా చూడడానికి చాలా అట్రాక్టివ్గా బౌన్స్గా కూడా కనిపిస్తుంది. హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయడం అంటే ఇది ఒకటే కాదు, ఎనఫ్ స్లీప్ ఉండాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇలా చేస్తే మీరు ఎప్పటికప్పుడు ఆయిల్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ హెయిర్ అనేది బౌన్సీగా హెల్దీగా ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వేర్ వెల్ ఫిట్టింగ్ క్లాత్స్. మీకు సరిగ్గా సరిపోయే బట్టలు వేసుకుంటే మీరు ఆ డే అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. వెల్ ఫిట్టెడ్ క్లాత్స్ అంటే ఏంటంటే టూ మచ్ లూజ్ ఉండకూడదు, టూ మచ్ టైట్ ఉండకూడదు. మీకు సరిగ్గా సరిపోయేలాగా ప్రాపర్ ఫిట్టింగ్ అండ్ కంఫర్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. మీరు తీసుకునే అవుట్ఫిట్ 1 రూపీ నుంచి 1 lakh వరకు మీరు దాని మీద స్పెండ్ చేసినా సరే మీ ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే మీ లుక్ మొత్తం స్పాయిల్ అవుతుంది. మీరు తీసుకున్న అవుట్ఫిట్ 500 రూపీస్ అయినా సరే మీరు ప్రాపర్గా స్టిచ్చింగ్ చేసుకోగలిగితే, మీరు ప్రాపర్గా ఫిట్టింగ్ చేసుకోగలిగితే ఈ లుక్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అవతలి వాళ్ళకు కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. మీ లోపల మీకే చాలా కాన్ఫిడెంట్ అనేది కూడా వస్తుంది. అకేషనల్ గానో లేదా బయటికి వెళ్ళినప్పుడు వేసుకునే క్లాత్సే ప్రాపర్గా స్టిచ్ చేయించుకొని మీరు ఇంట్లో ఉన్నవి ఎలా పడితే అలా కాకుండా మీరు ఇంట్లో వేసుకునే క్లాత్స్ కూడా ప్రాపర్గా ఫిట్టింగ్ చేసుకోగలిగితే మిమ్మల్ని చూసే వాళ్ళకు మీరు ఎప్పుడు ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది, మీరు ఎప్పుడు ఒకే స్టైల్ మెయింటైన్ చేసినట్టు అనిపిస్తుంది. అవతల వాళ్ళకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. మీ లోపల మీకే కూడా ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అవతల వాళ్ళకి అట్రాక్టివ్గా కనపడడానికి, మీలో మీకే మంచి కాన్ఫిడెన్స్ రావడానికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. వెల్ ఫిట్టెడ్ క్లాత్స్ వేసుకోవడం వల్ల మీకు మీరే బాగా నచ్చుతారు. కొంతమంది అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటారంటే ఫ్యాబ్రిక్ చూస్తూ ఉంటారు, కలర్స్ చూస్తూ ఉంటారు. సో అక్కడ అంత పెట్టి ఇన్వెస్ట్ చేసి తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు దాని ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మీకు అది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండేది. దాని వెల్ ఫిట్టింగ్ ఉంటేనే కదా చూసే వాళ్ళకి చాలా అట్రాక్టివ్ కనిపించడానికి, మీకు మీరు డ్రెస్ వేసుకున్న చాలా డిగ్నిఫైడ్గా కనిపించడానికి యూజ్ అవుతుంది. సో అలా కాకుండా స్టిచ్చింగ్ దగ్గర కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేసి క్లాత్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని ప్రాపర్గా మీరు స్టిచ్ చేయించుకుంటేనే మీకు అది కంప్లీట్ లుక్ అనేది వస్తుంది. అలా కాకుండా మీరు సెలెక్షన్లో అలా తీసుకొని స్టిచ్చింగ్లో దాన్ని మిస్యూజ్ చేస్తే నో యూజ్. అలా కాకుండా మీరు సెలెక్షన్ అంత బాగా చేసి స్టిచ్చింగ్ వచ్చేసరికి ఇలా చేస్తే మీ లుక్ అనేది అంతా స్పాయిల్ అవుతుంది. మీరు స్టిచ్చింగ్ దగ్గర కాంప్రమైజ్ కాకండి. కొంతమంది స్టిచ్చింగ్ చేశాక కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ లూజ్ ఉండడం కానీ లేకపోతే ఇంకో చోట టైట్గా ఉండడం కానీ అలా జరిగినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. పోనీలే అని కాంప్రమైజ్ అవుతుంటారు. సో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసి అంత పెట్టి మీకు నచ్చి తీసుకుని దాన్ని ప్రాపర్గా స్టిచ్ చేయించుకొని వేసుకుంటేనే కంప్లీట్ లుక్ అనేది వస్తుంది మీకు. కొంతమంది అనుకుంటూ ఉంటారు నాకు అసలు డ్రెస్లు సూట్ అవ్వవు, నేను ఏ డ్రెస్ వేసుకున్నా ఇంతే అని వాళ్ళు చాలా చాలా లోపల ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాదు, మీరు ఏదో ఒక దగ్గర మిస్టేక్ చేస్తున్నారు. అయితే సెలక్షన్లో అయినా మిస్టేక్ చేయాలి, లేకుంటే స్టిచ్చింగ్లో అయినా మిస్టేక్ చేయాలి. ఈ రెండింటిని ప్రాపర్గా చేసి చూడండి, మీకు కూడా అన్ని అవుట్ఫిట్స్ డెఫినెట్గా సూట్ అవుతాయి. ఎప్పుడు అట్రాక్టివ్ కనపడాలన్నా మీకు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది, ఫాలో అవ్వండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెల్దీ అండ్ క్లియర్ ఫేస్ మెయింటైన్ చేయడం. మీరు ఎంత బాగా రెడీ అయినా కూడా, మీరు ఎంత కాస్ట్లీ బట్టలు వేసినా, మీరు ఎంత కాస్ట్లీ జ్యువెలరీ యాడ్ చేసినా కూడా, మీరు ఎంత మంచి యాక్సెసరీస్ యాడ్ చేసినా కూడా మీ ఫేస్ డల్గా ఉండడం, డ్రై అవ్వడం లేదా పింపుల్స్ ఉండడం వల్ల మీ లుక్ అయితే అంత స్పాయిల్ అవుతుంది. సో అందుకే హెల్దీ అండ్ క్లియర్ ఫేస్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఫేస్ని హైలైట్ చేయడానికి
చేయడానికి మీరు మేకప్ వేసినా కూడా అది అంత సహకరించకపోవచ్చు. ఎందుకంటే పింపుల్స్ ఉండడం, డ్రైగా ఉండడం వల్ల మేకప్ వేసినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి కూడా చూడొచ్చు. మీరు అకేషనల్గానే కాకుండా ప్రతిరోజు కూడా మీరు చాలా అట్రాక్టివ్గా కనిపించడానికి హెల్దీ అండ్ క్లియర్ స్కిన్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఒక 4 లీటర్స్ వాటర్ అన్న తాగాలి. డెఫినెట్గా మీరు ఇలా ప్రతిరోజు 4 లీటర్స్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే మీ ఫేస్లో డెఫినెట్గా గ్లో అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేసి దీంతో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా ఫాలో అవ్వడం, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఇవన్నీ మీరు రెగ్యులర్గా చేయగలిగితే మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా క్లీన్గా ఒకప్పుడు స్కిన్ కేర్ రొటీన్ అనేది అంత అవసరం లేదేమో, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా సరే, ఎవరైనా సరే ఎప్పుడైతే బయటకు వెళ్తామో మన మీద డస్ట్ పడడం అనేది చాలా కామన్. దాంట్లో ఇంకా ఫేస్ మీద అయితే ఎక్కువగా పడుతుంది. మనం స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఈ పడిన డస్ట్ అంతా కూడా ఫేస్లోకి అక్యుములేట్ అయిపోతుంది. సో అలా అవ్వడం వల్ల అవి పింపుల్స్ లాగా బయటకు వస్తూ ఉంటాయి. మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాగా ఆ డస్ట్ అంతా బయటకు వస్తుంటాయి. పోర్స్ కూడా చాలా పెద్దగా అవుతూ ఉంటాయి. సో ఇలా ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. మనం ఎలాగో అలాగా ఆ పింపుల్స్ని రిమూవ్ చేసుకున్నా కూడా అవి మళ్ళీ బ్లాక్ మచ్చల్లాగా అయిపోతుంది. సో ఇలా ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే రెగ్యులర్గా మీరు స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్ అనేది. ఇంకొకటి ఏంటంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరైనా సరే డైలీ వాళ్ళకు మేకప్ వేసుకునే అలవాటు ఉండిద్ది. మేకప్ వేసుకోండి, కానీ నైట్ పడుకునేటప్పుడు మేకప్ అనేది కంపల్సరీగా రిమూవ్ చేసుకునే మీరు పడుకోవాలి. కొంతమంది రిమూవ్ చేసుకోకుండా అలాగే పడుకుంటారు. అది ఫేస్ పైన మేకప్ అనేది అసలు అలా ఉంచకుండా డెఫినెట్గా దాన్ని రిమూవ్ చేసుకునే మీరు పడుకోవాలి. చాలామంది ఫేస్ అలా కనిపించాలి, ఇలా కనిపించాలి, చాలా అందంగా కనిపించాలి, దాని మీద చాలా చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు యూజ్ ఉండట్లేదు. సో మీరు అంత పెద్దగా దాని మీద ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అయితే మీ ఫేస్ చాలా క్లియర్గా క్లీన్గా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఈ టిప్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా సరే మీ ఫేస్ అనేది క్లీన్గా వాష్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే, గుడ్ పోస్టర్. గుడ్ పోస్టర్ అంటే ఏంటంటే మీకు మీరే కాన్ఫిడెన్స్గా ఉండడంతో పాటు అవతలి వాళ్ళకు కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారన్నమాట. ఎప్పుడు ఇలా 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 కాకుండా ఇలా స్ట్రైట్గా ఉండండి. మీ ఫేస్కు ఎప్పుడు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. మీ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నా, మీకు బ్యాక్ బోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలా చేయడం వల్ల ఇలాంటివి ఏవి ఉండవు. సో అవతల వాళ్ళకి మనం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామనే విషయం తెలియజేయడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీ పోస్టర్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. కాలేజ్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే, డైలీ మీరు ఇంట్లో కూర్చున్నా సరే మీ పోస్టర్ అనేది కరెక్ట్ వేలో కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ మీ ప్రజెంట్ పోస్టర్ కనుక సరిగా లేకుంటే మీ పోస్టర్ అనేది స్ట్రేట్గా అవ్వడానికి, మీ పోస్టర్ అనేది కరెక్ట్ చేయడానికి అయితే చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒక ఎక్సర్సైజ్ని మీరు చూస్ చేసుకొని దాన్ని ఫాలో అవుతే చాలు మీ పోస్టర్ని అయితే మీరు స్ట్రేట్గా అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఏముందని మీరు క్యాజువల్గా తీసుకోకుండా దీన్ని వన్స్ ఒకసారి మీరు ట్రాక్లో పెట్టి చూడండి. రోజు రోజుకి మీ పర్సనాలిటీలో ఇంప్రూవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అవతల వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. దీనికోసం మీరు పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ పోస్టర్ను కరెక్ట్ చేసే ఏదో ఒక యాంగిల్ని చూస్ చేసుకొని దాన్ని రెగ్యులర్గా ఒక 5 మినిట్స్ అదే యాంగిల్లో కనుక మీరు ఉండగలిగితే రోజు రోజుకి మెల్లమెల్లగా మీ పోస్టర్ అనేది కరెక్ట్ అవుతుంది. దీంట్లో ఏముందిలే అని బద్ధకంగా కూర్చోకుండా మీ పోస్టర్ని కరెక్ట్ చేసుకోండి. మీ పోస్టర్ అనేది కరెక్ట్గా లేకుండా ఇంతకుముందు నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అయినా కూడా అది యూజ్లెస్ అండి. ఎందుకంటే మీ పోస్టర్ని కరెక్ట్ ఉంటేనే మీరు ఎలాంటి అవుట్ఫిట్స్ యూజ్ చేసినా కూడా అవి మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. మీరు మీ పనులు వదిలేసుకొని 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో ఒక యాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ అదే యాంగిల్ ఉండడానికి ట్రై చేయండి. మీ పోస్ట్ కరెక్ట్ అవ్వడానికి. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్, స్మెల్ గుడ్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఇవన్నీ వేసుకొని మీరు ఇంత అందంగా రెడీ అయ్యి మీరు ఇంత ఉన్నా కూడా మీ దగ్గర ఒక బ్యాడ్ స్మెల్ వస్తే మీ చుట్టూ ఎవ్వరు ఉండరు. సో అలా మీరు బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోవాలంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీరు ఏవైనా ఫాలో అవ్వండి, నీట్గా ఉండడానికి ట్రై చేయండి.
వన్స్ బ్యాడ్ స్మెల్ వచ్చిందంటే మీ మీద ఆ నెగిటివ్ ఒపీనియన్ అనేది అలాగే ఉండిద్ది. సో ఎప్పటికప్పుడు నీట్గా ఉండేలాగా చూసుకోండి. మీరు ఇంత రెడీ మీరు ఎన్ని చేసినా కూడా ఆ ఒక్క బ్యాడ్ స్మెల్ ద్వారా అసలు మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. సో అలా ఉండిద్ది. అందుకని ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాటి వీడియో అయితే. ఈ వీడియోలో ఎక్కడైనా మీకు ఎక్కువగా మనీ స్పెండ్ చేసినట్టు కనిపిస్తుందా? లేదు కదా. సో అందుకని అన్నిటికీ మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ఐడియాస్ ఉంటే చాలు, మనకు మనమే చాలా అందంగా, చాలా అట్రాక్టివ్గా, కాన్ఫిడెంట్గా, మనల్ని చూసే వాళ్ళకు కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాము. సో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.